అర్జున్ బాబు, ఏంటిది చిన్నపిల్లల లెక్క? రండి. అర్జున్ బాబు ఆగండి. పట్టుకోండి. అర్జున్ బాబు, బోనా ఇంకా కావేరి చూసుకుంటుందిలే. బాబు, అర్జున్ బాబు, అర్జున్ వద్దు బాబు, వద్దు కావేరి, అర్జున్ బాబు, కావేరి అర్జున్ నేను బాబు, చెప్పేది విను కావేరి. వద్దు ఆగండి. కావేరి, ఆహా, ఆగండి. ఆవిరి వద్దు కావేరి. అర్జున్ బాబు, అర్జున్ బాబు, ఆగమంటుంటే. అర్జున్ బాబు, ఏయ్! చూపులతో గుచ్చి గుచ్చి చంపాకే, నీ వల్లే గుండె జారిపోయిందే. ఓసారి ఓ పోరి నన్నేదో మాయ చేసిలాగావే. మనసే నిన్నే భరించిందిలే, నా ప్రేమే నీడై నీ వెంటే ఉందే. మేఘం జల్లై తలొంచిందిలే, ఆ అందం నీదే నా రాధే రాధే. అర్జున్ బాబు, నా చేతికి చిక్కారు. ఇంకా నేను మళ్ళీ వదలను. వద్దు రండి. కావేరి, కావేరి అర్జున్ వద్దు బాబు. కావేరి, కావేరి వద్దు ప్లీజ్ కావేరి, రండి. వద్దు కావేరి. రమ్మని కావేరి, చెప్తుంటే. కావేరి. రండి అర్జున్ బాబు. నా వల్ల కాదు కావేరి, ప్లీజ్ అమ్మ నువ్వైనా చెప్పు. అయ్యో, అమ్మమ్మ, రండి. కావేరి, అప్పుడు కేవలం నువ్వు మా కుటుంబాన్ని ప్రేమించే మనిషిగా ఉన్నప్పుడే మా కోసం ఎంతో చేశావు. కానీ ఇప్పుడు నువ్వు మా కుటుంబంలో మనిషివి, నాలో సగానివి. నువ్వు నన్ను క్షమించగలిగితే ఇంకా ఎంత ప్రేమ నువ్వు నాకు పంచగలవు. ఆ ప్రేమ నాకు కావాలి కావేరి, కావాలి. అమ్మా, బావా, నేనే తప్పు చేయనని నమ్ముతున్నారు. కానీ అమ్మా, గుండెల మీద తాళిని మోస్తూ కూడా నేను మిమ్మల్ని నిజం చెప్పకుండా మోసం చేస్తున్నాను. ఇది నేను భరించలేకపోతున్నాను. భయం వేస్తుందమ్మా. ఈ నిజాన్ని మీకెట్లా చెప్పాలనో తెలుస్తలేదు. దేవుడు నాకు అవకాశం ఎట్లిస్తాడో ఏమో గాని నాతో అయితలేదమ్మా, అయితలేదు. కావేరి, ఏంది బిడ్డ ఈడ కూసున్నవేంది? ఏమైందమ్మా చెప్పు. ఏం లేదమ్మా, నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే వచ్చి నన్ను లేపకపోయినవా? ఇట్లొచ్చి కాళ్ళ కాడ కూసునుడేంది చెప్పు. రా బిడ్డ కూసో.
ఏంది బిడ్డ, ఇందాకట్ల నీ మీద కోపమైనా అని బాధపడ్డావా? ఏమనుకోకు బిడ్డా, ఇప్పుడు నేనున్న పరిస్థితి అట్లాంటిది. నేను నిన్ను అట్లా అడిగినా అనే గదా ఆ ఆలోచనతోనే నీకు నిద్ర పట్టలేదు, నాకు అర్థమైంది. గయన్నే మనసులో పెట్టుకోకు. దా, ఏంటమ్మా ఇది? నువ్వు చూపిస్తున్న ప్రేమని చూస్తుంటే ఈ తాళిని దాస్తూ ఎంత తప్పు చేస్తున్నానో నాకు అర్థమవుతుందమ్మా. కానీ నీతో చెప్పలేను, నాలోనే నేను దాచుకోలేను. ఏం చేయనమ్మా? అక్క, నీ పరిస్థితి నాకు అర్థమైతుంది. అయినా బయట పెట్టకూడదు అని నువ్వు ఒట్టేయించుకున్నావు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నా. నీతో పాటు అమ్మకి నేను నిజం చెప్పలేక చాలా బాధపడుతున్నానక్క. అయ్యా, నువ్వు మా మధ్యన లేకపోయినా మన బిడ్డల్ని మాత్రం ఏ కష్టం లేకుండా జీవితంలో నిలబట్టాలి అని నేను ప్రయత్నం చేస్తున్నా. బిడ్డల భవిష్యత్తేనయ్యా నాకు ముఖ్యము. పొద్దున్నేదో పొడి చేస్తాను, పౌడర్ చేస్తాను అని లేడీ సూపర్ స్టార్లా మాట్లాడావు. పైగా నవ్వుతూ కలలుగంటూ నిద్రపోతున్నావా? నాని, నాని! ఒరే మనవడా, అందమైన కలగంటుంటే ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తావు? నన్ను కావేరిని కలపడానికి పొద్దున్నే ఏదో ఒకటి చేస్తానని చెప్పి పొద్దెక్కేదాకా నిద్రపోతూ కలలుగంటున్నావా? అది అందమైన కల ఈ వయసులో. దానికి వయసుకి సంబంధం ఏంట్రా మనవడా? ఇంతకీ తమరికంటున్న ఆ అందమైన కళ ఏంటో? నా మనవడు నా మనవరాలు ఏ కలతలు లేకుండా ఒకటైపోయి చక్కగా కాపురం చేసి ఓ ముని మనవణ్ణి నా చేతిలో పెట్టారురా. వాడితో ఎంచక్కా నేను ఆడుకుంటున్నాను కూడా. ఈలోగా వచ్చి నా కలంతా పాడు చేసావు.